హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే మనస. సార్, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, అంటే హైలీ టాలెంటెడ్ అనొచ్చు. తన పేరు అభినయ. సో మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అంటే అందరూ మొన్నటిదాకా అనుకున్నారు డెఫ్ అండ్ డెమ్, అసలు ఈమె మ్యారేజ్ చేసుకుంటుందా లేదా, ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఎట్ ద సేమ్ టైమ్ హీరో విశాల్తో రిలేషన్లో ఉంది, తన్నే చేసుకుంటుందేమో అని సీక్రెట్ పోస్ట్ పెట్టినప్పుడు కూడా అలాంటి రూమర్స్ కూడా విన్నాం. సో సడన్ ట్విస్ట్ వచ్చింది, వేరే వాళ్ళతో అనౌన్స్ చేసింది తన మ్యారేజ్ని. సో దాని మీద మీ రియాక్షన్? డెఫ్ అండ్ డెమ్ అనేదానికంటే వాళ్ళకు ఒక చక్కటి పేరుంది, దివ్యాంగురాలు అంటారు వాళ్ళని. దివ్యాంగురాలు ఆమె అయితే మీరు చెప్పినట్టు చాలా గొప్ప టాలెంటెడ్. అన్నీ ఉండి కూడా యాక్టింగ్ రాని వాళ్ళు ఉంటారు, ఏదో బలవంతంగా రుద్దుతారు మన మీద చాలామంది యాక్టర్స్. కానీ ఆ అమ్మాయి నేను ఇంతే సినిమా ద్వారా పరిచయం అయింది. మళ్ళా తర్వాత శంభో శివశంభో, ఇంకోటి సంక్రాంతి, సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉంది. అయితే చాలా కాలంగా ఆ అమ్మాయి పెళ్లి విషయంలో ఇదే నువ్వు చెప్పినట్టు విశాల్తో రిలేషన్లో వాళ్ళిద్దరే చేసుకుంటారు అని. అంటే అతను వాళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధం ఉన్నా రూమర్స్ మాత్రం ఇటు వచ్చినాయి. మామూలుగా ఎవరైనా కూడా మామూలుగా స్త్రీ అంటేనే ఒక గౌరవం మర్యాద ఇస్తారు. అందులో దివ్యాంగురాలు ఏందన్నా కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని ఉంటారు, ఎక్కువ స్నేహంగా ఉంటారు. అది అపార్థం చేసుకున్నారు. అయితే వయసు వచ్చిన తర్వాత పెళ్ళి అనేది మామూలుగా సహజమే కదా. చాలా కాలంగా ఆమె పెళ్లి విషయం చక్కర్లు కొడుతుంది. అయితే ఇప్పుడు అతను సన్నీ వర్మ నిశ్చితార్థం జరిగింది ఆమెకు ఈ మధ్యన. లాస్ట్ మంత్లో జరిగింది, లాస్ట్ 19th ఏమో జరిగింది. జరిగినప్పుడు ఒక తమాషా జరిగింది. ఏంటంటే వీళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళారు. టెంపుల్కి వెళ్తూ గంట కొట్టే ఫోటో పెట్టారు, కానీ అతని ఫేస్ కనిపించలేదు. దాంతో మన ఉండరు కదా ఔత్సాహికులైన నెటిజన్లు అందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టింది, ఎవరెతను అని. అయితే ఆ సీక్రెట్కు తెరతీస్తూ ఈ మధ్య రీసెంట్గా ఫేస్ రివీల్ ఫోటోలో బ్యాచిలర్ పార్టీ జరిగిందంట. బ్యాచిలర్ పార్టీ జరిగితే ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు, ఆ డ్యాన్స్ చేసే ఫోటోలు, ఇవన్నీ చెప్పేప్పటికీ అందరూ అంటే రివీల్ అయిన తర్వాత ఏం సెర్చ్ చేస్తారు, అతని గురించి తెలుసుకుంటారు. ఎవరు సన్నీ వర్మ, అసలు వీళ్ళది అరేంజ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజా అని మామూలుగా ఊహాగానాలు. రేపు ఏవైనా కొత్త కొత్త కథనాలు కూడా రావచ్చు. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, లేకపోతే క్లాస్మేట్, లేకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇట్లాంటివన్నీ మనం మామూలే కదా మన గురించి రాసుకోవడం. ఇలాంటి రూమర్స్ రావచ్చు. ఏదేమైనా కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నటి, అందులో దివ్యాంగురాలు, అద్భుతమైన టాలెంటెడ్ ఉన్న నటి కాబట్టి ఆమె పట్ల ప్రత్యేకమైన కేర్ ఉంటుంది అందరికీ. కేరే కాదు, ఒక ఇంట్రెస్ట్ ఆమెను. అంటే ఇప్పుడు సరదాగా మనం ఒక విషయం చెప్పుకోవచ్చు. ఆమెకు ఒక ఎవరు అనువాదకురాలు ఉంటుంది, మామూలుగా చదువుకోవడం అయితే అది అంటే వాళ్ళకు ఎవరికి అందులకు అది వీళ్ళకు సైన్ లాంగ్వేజ్ అంటే వినపడదు, మాట్లాడలేరు. కాబట్టి ఈమె ఏమనుకుంటుంది అనేది సంజ్ఞల ద్వారా, సైన్ లాంగ్వేజ్ అంటే సంజ్ఞ చేసి చెప్తే ఈమెను అర్థం చేసుకుని ఆమె ఆ ట్రాన్స్లేటర్ అనే కంటే ఈమె మనసు ఆమె. ఈమె ఏమనుకుంటుంది, ఈమె ఫీలింగ్స్ ఏంటి, రేపు భర్త ఇది నేర్చుకోవాలి కదా. ఈమె ఏం చెప్పేస్తుందో అర్థం కావాలి కదా అతనికి. ఇతను చెప్పేది ఆమెకు. అంటే సన్నీ వర్మ కూడా దీని మీద ట్రైనింగ్ తీసుకోవాలి, అంటే కమ్యూనికేట్ కావాలి కదా. భార్య భర్తలు ఏదో మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఒకరికొకరు ఇది అభిప్రాయాలు వినిపించుకోవడం, అభిప్రాయాలు కాదు కానీ చిన్న చిన్న పనులు ఏవో ఉంటాయి కదా, అవన్నీ సన్నీ వర్మ మరి ఆ భాష నేర్చుకుంటున్నాడో తెలియదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి వార్తల పట్ల ఎక్కువ ఇంట్రెస్టింగ్ చూపుతారు. పెళ్ళైన తర్వాత వీళ్ళ ఎట్లా ఉంటుంది అనుబంధము ఏంటి అనేది అందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ముందుగానే వివాహ శుభాకాంక్షలు అని చెప్తున్నారు, హ్యాపీ మ్యారేజ్, అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా మనం కూడా మన తరఫున నువ్వు కూడా చెప్పేసాయి ఆ అమ్మాయికి. అంటే ఎవరైనా మంచిగా కోరుకుంటారు కాబట్టి ఆబ్వియస్గా అభినయ్ గారు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి
ఆమె లైఫ్ చాలా చక్కగా నవ్వుకుంటూ సాగిపోవాలని కోరుకుంటున్నాం మన ఛానల్ నుంచి మనం కూడా.